హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. అలసంద గారెలంటే ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటుందా అండి? ఎంతైనా ఆనాటి తరం వంట కదా, ఈ మాత్రం టేస్ట్ ఉంటుందిలేండి, కాదంటారా మరి? చాలా సింపుల్గా, అసలు ఒక్క చుక్క నూనె కూడా పీల్చకుండా ఇంట్లోనే మనం సింపుల్గా ఎంతో హెల్తీగా టేస్టీగా చేసుకోవచ్చు. రెడీగా ఉన్నారా? ఎలా చేసుకోవాలో చూద్దామా? 250 గ్రాముల అలసందులను ఓవర్ నైట్ పూర్తిగా సోక్ చేసి ఆ నీరుని వడపోసుకొని ఉంచండి. అలసందలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం నేను ముందుగానే చాప్ చేసుకొని మీకు చూపిస్తున్నాను. ఇదే విధంగా మీరు కూడా తీసుకోండి. మీతో రోకలి ఉంటే అందులో అలసందులను దంచండి, లేదా ఇలా మిక్సీ జార్లో నాలాగా అలసందులను మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వేసి గ్రైండ్ చేసుకోండి. చూసారా, మనకు వడలు వేయడానికి పిండి పూర్తిగా తయారైంది. ఇప్పుడు కడాయిలో నూనె వేడయ్యాక ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఇలా మధ్యలో హోల్ చేసి గారెల్లాగా నూనెలో రెండు వైపులా ఫ్రై అయ్యేటట్టుగా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేశారంటే చాలా హెల్తీగా టేస్టీగా హై ఫైబర్ ఉన్న అలసంద గారెలు రెడీ అయిపోతాయి. చూసారా ఎంత చక్కగా వచ్చాయో నాకు. నేను చెప్పిన కొలతల్లో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా ఇలానే వస్తాయి. వెజ్ లేదా నాన్ వెజ్ ఏది తినే వాళ్ళైనా ఈ అలసంద గారెలు ఒక్కసారి రుచి చూసారంటే ఈ రుచికి బానిస అవ్వాల్సిందేనండి, నమ్మండి. ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు కూడా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఫుల్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసి తప్పకుండా వాళ్ళను కూడా ట్రై చేయమనండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.